This video is for educational and informational purposes only. Please do your own research before applying. బీఆర్ఓ నుంచి అఫీషియల్గా 542 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000కి పైగానే జీతం అయితే ఇస్తారు. అండ్ క్వాలిఫికేషన్ కూడా 10th తర్వాత మినిమం 10+2 పాస్ అయినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకు అనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యాశాఖ నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇంకా ల్యాబ్ అటెండెంట్ ఇలా రకరకాల వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2025 ఇయర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసాయి. సో మీరు ఎలాంటి డీటెయిల్స్ కోసమైనా సరే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్న BRO.gov.inకి వెళ్ళి చూసుకోవాలి. ఈ లింక్ని మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఈ గవర్నమెంట్ జాబ్స్తో పాటు రకరకాల జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా ఆ 3 లింక్స్ని కూడా నేను కింద ఇస్తాను. వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వల్ల అయితే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 542 వేకెన్సీస్ అయితే ఇందులో టోటల్ ఉన్నవి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ఎలాంటి వాటికైనా సరే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. మీకు పోస్టింగ్ కూడా మ్యాక్సిమం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే టోటల్ 542 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో డిఫరెంట్ అంటే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వెహికల్ మెకానిక్ నుంచి 324 వేకెన్సీస్ ఉన్నవి. MSW పెయింటర్ దాంట్లో 203 వేకెన్సీస్ ఉన్నవి. MSW డీజిల్ దాంట్లోనేమో 205 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మీకు టోటల్ 3 డిఫరెంట్ ట్రేడ్స్కి వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. సో మీ క్వాలిఫికేషన్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. మినిమం 10th తర్వాత రిలవెంట్ ట్రేడ్లో ITI చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఆ ట్రేడ్స్ అనేవి ఇంతకుముందుకు చెప్పాను కదా, మెకానిక్ ఒకటి, డీజిల్ ఒకటి, పెయింటర్. ఈ 3 ట్రేడ్స్లో ITI చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. నేను అందుకే తమ్నెల్లో తక్కువ పోటీ అని మెన్షన్ చేశాను. సో క్వాలిఫికేషన్ అనేది చాలా స్పెసిఫిక్ మెంబర్స్కే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ ITIలో 3 ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు 24 నవంబర్ 2025 కల్లా మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి జనరల్ వాళ్ళకి. ఇది అదే SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళు 5 ఇయర్స్ని యాడ్ చేసుకోండి. అదే OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే OBC వాళ్ళు 3 ఇయర్స్ని యాడ్ చేసుకోండి. ఈ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కల్పిస్తున్నారు. సో యాడ్ చేసుకోండి అంటే ఈ 27 ఇయర్స్కి SC ST వాళ్ళు 5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అంటే 5 ఇయర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 32 ఇయర్స్ ఉంటుంది కదా. అంటే SC ST వాళ్ళు 32 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళు అలా 3 ఇయర్స్ యాడ్ చేసుకుంటే 30 ఇయర్స్ ఉన్నా సరే OBC వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ చూస్తే ఇండియన్ గవర్నమెంట్ 7th CPC ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,900 ఉంటుంది. అంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కదా, అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. DA అని చెప్పి, TA అని చెప్పి, HRA అని చెప్పి ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 35,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి PET అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది టఫ్ ఏమి ఉండదు. PET ఎందుకంటే మీరు మ్యాక్సిమం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే బార్డర్స్లో వర్క్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరు ఫిట్గా ఉండాలి ఖచ్చితంగా. మీరు మినిమం ఫిట్ ఉండాలి, మినిమం హైట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు PET కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా కింద నోటిఫికేషన్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిలవెంట్ ట్రేడ్ని బట్టి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. మ్యాక్సిమం మెరిట్ లిస్ట్ అనేది ఈ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది మీకు
ప్రాక్టికల్‌గా ఉంటుంది. అంటే ప్రాక్టికల్‌గా మీరు ట్రేడ్ టెస్ట్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అంటే మెకానిక్ అనుకో, మెకానిక్‌కి సంబంధించి వర్క్, అలా పెయింటర్ అనుకో, పెయింటర్‌కి సంబంధించి వర్క్ అలా చేయాలి. ఇది స్కిల్ బేస్డ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనమాట. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటుంది. దీనిలో జీకే, జనరల్ నాలెడ్జ్ నుంచి, టెక్నికల్ క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దీనిలో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది బీఆర్ఓ స్టాండర్డ్స్ ప్రకారం. సో మెయిన్‌గా ఈ 2నే బేస్ చేసుకొని ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే మీకు అక్రాస్ ద ఇండియా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోనే కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఇంకా ఈ BRO.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా అప్డేట్ అయితే చేస్తారు. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్స్‌లో ఉంటాయి. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్ నోటిఫికేషన్ 6th అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయితే అయిపోయింది. మీకు యాక్చువల్‌గా షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది. అప్లికేషన్ మీకు 11th అక్టోబర్ 2025 నుంచి 24th నవంబర్ 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళ అప్లికేషన్ 11th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ రెస్పాన్స్‌ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. మీరు ఆన్‌లైన్‌లోనే పే చేయాలి. అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి కూడా 50 రూపీసే ఉంటుంది. సో 50 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అది కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన BRO.gov.in పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన BRO.gov.in అయితే వెళ్ళాలి. దీన్ని గూగుల్‌లో అయినా సెర్చ్ చేసి వెళ్ళొచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్, కామెంట్స్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ మొత్తం చదివేశాక అప్లై ఆన్‌లైన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్‌కి సంబంధించి కూడా మీరేమన్నా అంటే సిగ్నేచర్ గాని అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత వీళ్ళ ఈ కమాండ్ ఆఫీస్ ఉంటుందిగా, పూణేలో ఉంటుందంట. దానికి మీరు అప్లికేషన్ ఫామ్‌ని ప్రింట్‌ఔట్ తీసుకొని పంపించాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 11th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఖచ్చితంగా డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్తే నేను డీటెయిల్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను మీ రెస్పాన్స్‌ని బట్టి. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలా ఓపెన్ అవుతుంది. BRO.gov.in అని చెప్పి. సో మీకు అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఇందులోనే మీకు అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో 11th అక్టోబర్ నుంచి అప్లికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 02/2025 అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇంకా షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 11th అక్టోబర్ రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది.